Namaste, people. Welcome back to KK Steak. Now, let's talk about the latest historical action drama, Chava. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కొడుకు ఛత్రపతి శంభాజీ మహారాజ్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తీసిన మూవీ. అండ్ అలా అని ఇది కంప్లీట్ బయోపిక్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఇది ఛత్రపతి శంభాజీ మహారాజ్ మరాఠా ఎంపైర్కి కింగ్ అయిన తరువాత ఔరంగజేబ్ పైన వార్ డిక్లేర్ చేస్తారు. సో వాళ్ళిద్దరి మధ్య జరిగిన వార్ పైన ఫోకస్ చేస్తూ అండ్ ఆ వార్లో శంభాజీ మహారాజ్ చూపించిన బ్రేవరీ పైన ఫోకస్ చేస్తూ మాత్రమే ఈ మూవీ అంతా నడుస్తూ ఉంటుంది. దానికి ముందు జరిగిన ప్రీ కాంటెక్స్ట్ గురించి చిన్న చిన్న డైలాగ్స్ అండ్ మెన్షన్స్ ఉంటాయి తప్ప దాన్ని ఎక్కడా ఎక్స్ప్లోర్ చేయడం కానీ లేదంటే శంభాజీ మహారాజ్ యొక్క చైల్డ్హుడ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ సీన్స్ అండ్ సీక్వెన్సెస్ కానీ ఎక్కడా మనకి కనిపించవు. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకు చాలా చోట్ల మన గౌతమిపుత్ర శాతకర్ణి అండ్ సైరా మూవీస్ అయితే గుర్తొచ్చాయి, బట్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. కింగ్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ కానీ ఆ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కానీ అండ్ ఆ కింగ్స్ మధ్య ఉన్న ఐడియాలజికల్ సిమిలారిటీస్ కానీ నాకు ఆ మూవీస్ గుర్తొచ్చేలా చేశాయి. స్పీకింగ్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి, దో ఇట్ ఈస్ నాట్ దాట్ పర్ఫెక్ట్, ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఇట్ డిజర్వ్స్ ఎ బిట్ మోర్ అప్రిసియేషన్ దాన్ వాట్ ఇట్ ఆల్రెడీ గాట్. నేను దాని గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు చావా. ఓవరాల్గా నాకు ఈ మూవీ వర్కౌట్ అయిందా అని అడిగితే ఎస్, ఇట్ వాజ్ ఎ డీసెంట్ వాచ్, ఎస్పెషల్లీ విత్ ద టెర్రిఫిక్ ఫైనల్ 60 minutes ఆఫ్ ది ఫిల్మ్. బట్ బీ ప్రిపేర్డ్, ఈ మూవీలో ఉన్న ఫైట్ సీక్వెన్సెస్ని ఆర్ హై మూమెంట్స్ని ఎలివేట్ చేయడం కోసం సినిమా అంతా కూడా ఒక ఓవర్ ద టాప్ ట్రీట్మెంట్లో నడుస్తూ ఉంటుంది. మూవీలో మేజర్ హైలైట్స్ గురించి చెప్పాలి అంటే నెంబర్ 1 విక్కీ కౌశల్ యాజ్ శంభాజీ మహారాజ్, నెంబర్ 2 అక్షయ్ ఖన్నా యాజ్ ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్. శంభాజీ మహారాజ్ రోల్లో విక్కీ కౌశల్ గారి కాస్ట్యూమ్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అండ్ వార్ సీక్వెన్సెస్లో టైటిల్ని జస్టిఫై చేస్తూ ఆయన చేసే ఆ వార్ క్రై ఆర్ రోర్ సౌండ్ కానీ హీ జస్ట్ క్యారీడ్ ఎవ్రీథింగ్ ఆన్ హిస్ షోల్డర్స్. ఎస్పెషల్లీ ఫైనల్ 60 minutesలో ఆయన మేకప్ అండ్ పర్ఫార్మెన్స్ ఎంత టెరిఫిక్ ఉంటుంది అంటే దిస్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ హిస్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. అండ్ ఇన్ ద వెరీ సేమ్ వే అక్షయ్ ఖన్నా యాజ్ ఔరంగజేబ్ వాజ్ జస్ట్ మెనసింగ్. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీలో ఆయనకి డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి కంపారిటివ్లీ, అండ్ ఆల్సో రన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ హీ మేడ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇంపాక్ట్. అండ్ ఔరంగజేబ్ అండ్ శంభాజీ మహారాజ్ మధ్య వార్ అనేది ఒక 8 years పాటు నడుస్తుంది. అండ్ ఆ 8 years ఆఫ్ ట్రాన్సిషన్ని జస్టిఫై చేస్తూ ఔరంగజేబ్కి ఇచ్చిన మేకప్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అలా అని ఈ మూవీలో ఉన్న ఎవ్రీ ఆస్పెక్ట్ నాకు వర్కౌట్ అయిందని చెప్పను. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హాఫ్లో వచ్చే గొరిల్లా వార్ఫేర్ సీక్వెన్సెస్లో కాస్త అనీవెన్ నరేషన్ అయితే అనిపించింది. అంటే అక్కడ ఉన్న యాక్షన్ కొరియోగ్రఫీ బాగానే ఉంటుంది కానీ అది ఎక్కడ జరుగుతోంది అనే దాన్ని మ్యాప్స్లో విజువల్గా రిప్రజెంట్ చేస్తూ మనకి జాగ్రఫికల్గా కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇంకాస్త బెటర్గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండేది అనిపించింది. సినిమా స్టార్ట్ అవ్వడం కూడా ఆడియన్స్కి ఆల్రెడీ కాంటెక్స్ట్ తెలుసు అనే మోడ్లో స్టార్ట్ అవుతుంది. దానివల్ల క్యారెక్టర్స్కి అండ్ ఆ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అవ్వాలి అంటే హిస్టరీకి సంబంధించి కాస్త నాలెడ్జ్ ఉంటే కాస్త బెటర్ ఏమో అనిపించింది. మ్యూజిక్ కూడా ఇండివిజువల్ క్యారెక్టర్స్కి ఇచ్చిన థీమ్స్ అనేది చాలా బాగున్నప్పటికీ కొన్ని సిచ్యువేషన్స్లో వచ్చే మ్యూజిక్ అనేది ఆ సిచ్యువేషన్స్కి అంతగా సింక్ అవ్వలేదు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ వల్ల అండ్ ఐఎమ్ మెన్షనింగ్ అగైన్ టెర్రిఫిక్ ఫైనల్ 60 minutes వల్ల అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడా ఓవర్ షాడో అయిపోయి ఆడియన్స్కి మంచి ప్రౌడ్ అండ్ పేట్రియాటిక్ హై ఇస్తూ ఈ మూవీ అయితే ఎండ్ అయింది. అండ్ దాట్స్ మై టేక్ ఆన్ ది ఫిల్మ్ చావా. మీరు కానీ ఈ మూవీ చూసినట్లయితే మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యాజ్ ఆఫ్ నౌ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.